హలో, హలో, హలో! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ్ గాడిని. ఈరోజు మీరు టైటిల్ చూసుంటే డిస్కస్ చేయబోయే సినిమా 'జయం మనదేరా'. ఆఫ్‌కోర్స్ లాస్ట్ టైమ్ ప్రామిస్ చేసినట్టు జస్ట్ కొంచెం రూట్ మార్చి మేము 'మిరపకాయ' సినిమా గురించి మాట్లాడాం. అండ్ మేమైతే అప్డేట్‌లయితే యాహ్! 'బెదర్‌లంక' చూశాను. ఆహ్, సినిమా అయితే నాకు జస్ట్ టైమ్ పాస్ అనిపించింది. బట్ 'మణి శర్మ' గారి స్కోర్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. అదే అనిపించింది. అదే మన అజయ్ ఘోష్ గారు ఆయన స్కిన్ మీద అంటే ఎవరైనా సినిమాలో హైలైట్ ఏందంటే నేను బల్లగుద్ది చెప్తున్నా. అజయ్ ఘోష్ గారు వన్ మ్యాన్ షో ఆ సినిమాలో. సో, ఆయన హి వాస్ కిల్లింగ్ ఇట్ అనమాట. సో, యాహ్! అది సినిమా అమెజాన్ ప్రైమ్ మీద స్ట్రీమ్ అవుతుంది. ఇంకేమైనా అప్డేట్‌లున్నాయంటే పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. స్ట్రైక్ టాక్ ఇంకా ఆల్మోస్ట్ పూర్తయింది. సో, ఆ మంచి న్యూస్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. సో అది వచ్చినప్పుడు మీతో పంచుకుంటా. బట్ వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ ఈరోజు ఎపిసోడ్‌లోకి దిగిపోదాం. సో, ఈరోజు డిస్కస్ చేయబోయే సినిమా నాకు చాలా ఇష్టం ఉండే ఒక సినిమా 'జయమనదేర'. ఆఫ్‌కోర్స్ దానికి విక్టరీ వెంకటేష్ గారు. సో, యాజ్ యూజువల్ క్రెడిట్స్ చెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ సురేష్ ప్రొడక్షన్స్. దిస్ మూవీ స్టార్స్ వెంకటేష్ గారు, సౌందర్య గారు, భానుప్రియ గారు, జయప్రకాష్ రెడ్డి గారు, బ్రహ్మానందం గారు, ఆలి గారు, ఏవిఎస్ గారు, తనికెల్ బన్నీ గారు, ఎల్‌బి శ్రీరామ్ గారు, రమప్రభ గారు, ఆర్తి ప్రసాద్ గారు, హేమ గారు, అతుల్ కుల్కర్ణి గారు, మన యాక్టర్ సూర్య గారు, ఎంఎస్ నారాయణ గారు, రవిబాబు గారు, సత్యప్రకాష్ గారు, రాజా రవీంద్ర గారు, బెనర్జీ గారు, ఝాన్సీ గారు, నరసింహ్ యాదవ్ గారు, కొల్లా అశోక్ కుమార్ గారు, నిర్మల గారు అండ్ మీనా కుమారి గారు. ఇంకా చాలామందున్నారు. యాక్చువల్లీ ఈ సినిమాలో ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నేను తెలుసుకున్నానంటే, ఈ సినిమాలో 60 మంది క్యాస్ట్ అయ్యారు. క్యాస్ట్ అయినమాట. సో, బోలెడంత మందుంటారు. సంగీతం బై వందే మాతరం శ్రీనివాస్ గారు. నేను బల్లగుద్ది చెప్తున్నానండి. అంటే నో డిస్‌రెస్పెక్ట్ టు శ్రీనివాస్ గారు. బట్ నాకు ఈ సినిమా ప్రత్యేకంగా ఈ సినిమా వల్లనే నాకు 'వందే మాతరం' శ్రీనివాస్ గారు నాకు తెలుసు. దాని తర్వాత ఆయన పేరు మరొక్కసారి నేను వినలేదు. సినిమాటోగ్రఫీ బై వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ కెమెరామన్ 'రవీంద్ర బాబు' గారు. అండ్ 'నువ్వు నాకు నచ్చావు', 'ప్రేమించుకుందాం రా', 'కలుసుందాం రా', 'గణేష్', 'పెళ్లి చేసుకుందాం' అంటే బేసిక్‌లీ వెంకటేష్‌కుండే ఒక మోస్ట్ ఐకానిక్ మూవీస్ ఒక 'మల్లీశ్వరి' తప్ప అన్ని సినిమాలు రవీంద్ర బాబు గారు చేశారు. సో, అందుకే ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఎడిటింగ్ బై మాధవ్ గారు అండ్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఎడిటర్స్ మాధవన్ వెంకటేష్ గారు. ఆర్ట్ డైరెక్షన్ బై వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్స్ అశోక్ కుమార్ గారు. ఒక 'ఇంద్ర' సినిమా, ఒక 'ఒక్కడు' సినిమాలో 'చార్మినార్' సెట్, ఒక 'కలుసుందాంరా' ఇటువంటి ఒక 'అరుంధతి' ఇటువంటి అన్ని సినిమాలు చేసింది అశోక్ కుమార్ గారికి. కొరియోగ్రఫీ చేసినటువంటి 'రాజసుందరం' మాస్టర్‌కి, 'లారెన్స్' మాస్టర్‌కి, 'డీకేఎస్ బాబు' గారికి, 'డీకేఎస్' మాస్టర్‌కి, 'సుచిత్ర' మాస్టర్‌కి అండ్ 'హరీష్ భాయ్' మాస్టర్‌కి. ఈ సినిమాకి ఫైట్స్ కంపోజ్ చేసినటువంటి విజయ్ మాస్టర్. ఈ సినిమాలో 6 ఫైట్‌లుంటాయి. అంటే చక్కగా కౌంట్ చేస్తే 6 ఉంటాయి. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ రాసినటువంటి పరుచూరి బ్రదర్స్ గారు, ఆఫ్‌కోర్స్ వెంకటేశ్వర గారు, గోపాలకృష్ణ గారు. ఈ సినిమాకి నిర్మాత సురేష్ బాబు గారు. అండ్ ఈ సినిమాకి ఒరిజినల్ కథ అండ్ డైరెక్షన్, దర్శకత్వం చేసినటువంటి ఎన్. శంకర్ గారు. అండ్ ఈ సినిమా అక్టోబర్ 7, 2000 విడుదలైంది. సో, ఈ సినిమా కంటెక్స్ట్ చెప్పాలంటే ఈ పాటకి అంటే ఇప్పటి వరకు 115 ఎపిసోడ్‌లు చేశాం. ఇప్పటి వరకు మీకే తెలీదంటే నేను ఇంకేం చెప్పలేను గానీ, మీ అందరూ అర్థం చేసుకొని ఉంటారు. నా సెకండ్ ఫేవరెట్ యాక్టర్ నేను 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 టాలీవుడ్‌లో మొట్టమొదటి నేను తెలుసుకున్న యాక్టర్ అయితే వెంకటేష్ గారు. సో, ఆఫ్‌కోర్స్ చిన్నప్పుడు ఆయన సినిమాలన్నీ చూసేవాడిని. అంటే 'రాజా' కానివ్వండి, 'కలిసుందాంరా', 'నువ్వు నాకు నచ్చావు' ఈ సినిమాలు అప్పుడు అలవాటు చేసుకుంటూ. సో, చిన్నప్పుడైతే ఈ సినిమా తెగ చూసేవాళ్ళం. నేనొక్కడినే కాదు నాకు తెలిసి అందరూ అదే చేసేవారు. అండ్ ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం అన్నట్టు గుర్తు. ఎందుకంటే ఆ బీజీఎం క్యారెక్టర్, ఆ బీజీఎం అండ్ ఆ మహాదేవ నాయుడు క్యారెక్టర్ ఏదైతే ఉందో అందుకే చాలా ఇష్టం. చిన్నప్పుడు చూసే కొద్దీ నాకప్పుడే అర్థమైంది. ఈ క్లైమాక్స్ చాలా అతిగుంది. అండ్ దెన్ వీసీడీ ఎన్ని సార్లు పెట్టి తిరిగి, తిరిగి, తిరిగి అరగబడి రికార్డ్‌లాగా ఎన్ని సార్లు చూసుంటానో నాకే తెలీదు. పాటలైతే అప్పుడే నాకర్థమైంది. క్లాసిక్ అని అర్థమైంది. అండ్ దెన్ ఐ థింక్ పెరిగే కొద్దీ డెఫినెట్‌లీ నేను చాలా వినేవాడిని. అప్పుడు మన 'బాహుబలి' సినిమా వచ్చింది. దాని తర్వాత ఎవడో మీకు ట్వీట్ దొరుకుద్ది. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వాళ్ళు అదే కూడా చెప్పారు. నువ్వు 'బాహుబలి' పోల్చుకుంటే, ఈ సినిమా పోల్చుకుంటే చాలా అంటే చాలా సిమిలారిటీస్ ఉంటాయి. అక్కడ తేడా ఏంటంటే జస్ట్ 'రాజమౌళి' గారు ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్ అండ్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమా కంటే 'బాహుబలి' 1000 రెట్లు మంచిగానే ఉంటది. బట్ జస్ట్ ర్యాండమ్‌గా ఈ సినిమాని రీవాచ్ చేద్దాం అని నేను ఫిక్స్ అయిన తర్వాత ఎంతైనా సరే మళ్ళీ చూద్దాం అని చెప్పి ఈ సినిమా చూశాను. అండ్ నేను ఒకటే చెప్తా సినిమా చాలా అంటే చాలా బావుంది. ఇది చాలా మంచిగా తీసిన ఒక కమర్షియల్ సినిమా. అద్భుతమైన ఎలివేషన్స్‌తో, క్లాసిక్ మ్యూజిక్‌తో, అద్భుతమైన నటనతో అండ్ దెన్ పేసింగ్‌తో అన్నీ కలిపితే ఇది చాలా ఒక ఎంటర్‌టైనింగ్ సినిమా. సో, రైట్ ఇంటూ మీ ఫేవరెట్ సెక్షన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏందంటే ఈ సినిమా ఎట్లా కుదిరిందంటే
సో 'శ్రీరామలయ్య' సినిమా సక్సెస్ అయిన తర్వాత సురేష్ బాబు గారు శంకర్ గారికి ఫోన్ చేశారు. యాక్చువల్లీ 'రాజా' సినిమా దర్శకత్వం అవకాశం ఇద్దామని ఆయన పని చేశారు. బట్ శంకర్ గారు ఏం చెప్పారంటే, "సారీ సార్, నేను ఆల్రెడీ 'మోహన్ బాబు' గారితో 'యమజాతకుడు' సినిమాకి నేను కమిట్ అయ్యాను. సో నేను చేయలేనని" చెప్పి, అప్పుడు 'యమజాతకుడు' సినిమా అయిన తర్వాత సురేష్ బాబు గారు మళ్ళీ పిలిచి ఆయన ఏం చెప్పారంటే, ఒక మంచి సోషల్ మెసేజ్‌తో, ఒక పవర్‌ఫుల్ కథతో 'వెంకటేష్' ఇమేజ్‌కి తగ్గట్టుగా నువ్వు ఒక కథ తయారు చేయి అని చెప్పి, అప్పుడు యాక్చువల్లీ ఆ టైంలో శంకర్ గారు 'ఉషా కిరణ్' మూవీస్ దగ్గర ఉన్నారనమాట. సో, అప్పుడే అది మన రామోజీరావు గారి ప్రొడక్షన్ హౌస్. అది ఆయనకేం గుర్తుందంటే, అంటే ఆయన నేనేం చేయట్లేదు. దాని తర్వాత వెంకటేష్ గారు కథ అడిగారు కదా! అని చెప్పి ఒక లైన్ రాసాననమాట. అండ్ ఆ లైన్ వెంకటేష్ గారి దగ్గరికి చెప్పారు. వెంకటేష్ గారు డ్యూయల్ రోల్స్ వినిన తర్వాత ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాని తర్వాత 4 నెలలు దీన్ని మొత్తం అదంతా చేసుకుంటూ కథ మీద వర్క్ చేసుకొని, అప్పుడు సమాజంలో జరిగే ఏవైతే సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి కొంచెం ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్ లాగా బ్లెండ్ చేశాననమాట. సో, అండ్ దెన్ ఈ సినిమాకి లైక్ స్టోరీ వెర్షన్ ఆయన రాసారు. అండ్ దెన్ డైలాగ్ వెర్షన్ పరశుర్ బ్రదర్స్ రాసారు బేసిక్‌గా. సో, దాని తర్వాత వెంకటేష్ గారికి, సురేష్ బాబు గారి దగ్గరికెళ్ళి మళ్ళీ కథ చెప్తే వాళ్ళు కూడా ఇద్దరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకి విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్ ఉండుండే. అండ్ నాకు సే నాకు సేమ్ అదే అనిపిస్తది. ఇన్ ద సెన్స్ ఆఫ్ నువ్వు ఆ పరంగా లైక్ ఆ కంపారిజన్ జూస్తే అంటే ఇది 'కలుసుందాంరా' తర్వాత వస్తుంది కాబట్టి ఆఫ్‌కోర్స్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది కాబట్టి. బట్ దెన్ 'గణేష్' తర్వాత ఇది మన 'వెంకటేష్' గారికి లైక్ ఫస్ట్ ఔట్ అండ్ ఔట్ మాస్ మూవీ అనమాట. సో, వాళ్ళు అంటే ఇదంతా సెట్ చేసిన తర్వాత వాళ్ళు యాక్చువల్లీ ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్ 'రుద్రమ నాయుడు'. సో, అది ఫిల్మ్ చేంబర్‌లో వాళ్ళు రిజిస్టర్ చేశారు. అండ్ దెన్ కాస్టింగ్ మొదలైంది. ఆహ్, ఓల్డర్ పోర్షన్‌కి అంటే ఫ్లాష్ బ్యాక్ పోర్షన్‌కి భానుప్రియ గారు. దాని తర్వాత వెంకటేష్ గారికున్న ఒక క్లాసిక్ కాంబినేషన్ సౌందర్య గారిని సెలెక్ట్ చేసారు బేసిక్‌గా. సో, ఆమె అంటే హీరోయిన్స్‌గా. దాని తర్వాత పెద్ద స్టార్ కాస్ట్ 'జయప్రకాష్ రెడ్డి' గారు, 'అతుల్ కులకర్ణి' గారు, 'బ్రహ్మానందం' గారు, 'ఎల్‌బి శ్రీరామ్' గారు అందరూ కన్ఫర్మ్ అయ్యారు. అండ్ దెన్ స్టార్టింగ్‌లో చెప్పినట్టు దాదాపుగా 60 మంది కాస్ట్ అయ్యారు ఈ సినిమాకి. సో ఏప్రిల్ 22, 2000 వాళ్ళు బేసిక్‌గా ఈ సినిమా అనౌన్స్ చేశారు బేసిక్‌గా. 'ఎన్. శంకర్' దర్శకత్వంలో 'వెంకటేష్' కాంబోలో మేము ఒక సినిమా తీస్తున్నాం అని చెప్పి, దాని తర్వాత మే 15, 2000 వాళ్ళ ఫస్ట్ షెడ్యూల్ యూరప్‌లో వాళ్ళు స్టార్ట్ చేశారు. సో, వాళ్ళు 3 కంట్రీ‌లో వాళ్ళు షూటింగ్ చేశారు. లండన్, ఫ్రాన్స్ అండ్ ఇటలీ. అక్కడ వాళ్ళు 3 పార్ట్‌లు తీసి 30% వాళ్ళ సినిమా అక్కడే కంప్లీట్ చేశారు. దాని తర్వాత మళ్ళీ ఇండియాకొచ్చి రామానాయుడు స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్, సారథి స్టూడియోస్ మెజారిటీ సినిమా వాళ్ళు అంటే ఎక్కువ భాగం వాళ్ళక్కడే పూర్తి చేశారు. అదే మిగతా సినిమా ఏందంటే అనంతపురం అండ్ దెన్ రాజమండ్రిలో వాళ్ళు షూటింగ్ చేశారు. అన్నిట్లకంటే మీ అందరికీ అంటే ఫేవరెట్ ఫ్యాక్ట్ అయితే నేను చెప్తాను. కర్నూల్‌లో ఒక చాలా ఫేమస్ ఉన్న గుడుంటది. దాని పేరు యాగంటి అనమాట. అది ఒక చాలా ఫేమస్ గుడి. అది యాక్చువల్లీ ఒక శివుడి గుడి అనమాట. సో, అక్కడ ఆ ఫేమస్ సీన్ ఉంటది కదా! బేసిక్‌లీ సినిమాలో నాకైతే బెస్ట్ సీను. వాళ్ళు అక్కడే తీశారనమాట. హానా 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 హా మొత్తం అదుంటది కదా! సో, యాక్చువల్లీ వాళ్ళు ఫస్ట్ 'రుద్రమనాయుడు' అనుకుంటే వెంకటేష్ గారికి 'రా' అని టైటిల్ సెంటిమెంట్ ఉండేసరికి అంటే ప్రేమతో రా, ప్రేమంటే ఇదే రా, ప్రేమించుకుందాం రా, కలుసుందాం రా అనే ఆ సెంటిమెంట్ పెట్టి వాళ్ళు 'రుద్రమనాయుడు' నుండి 'జయమనదేర'కి టైటిల్ వాళ్ళు మార్చేసారనమాట. సో, ఈ సినిమాలో క్లైమాక్స్‌లో ఏందంటే ఫ్రీజ్ ఫ్రేమ్ షాట్స్ ఉంటాయి. చాలామంది 'అతడు' సినిమాలో ఫస్ట్ టైమ్ వాళ్ళు చేశారనుకుంటారు. బట్ యాక్చువల్లీ అది కాదు. యాక్చువల్లీ ఫస్ట్ టైమ్ ఈ సినిమాలో వాడారు. అండ్ యాక్చువల్లీ మొత్తం ఇండియాలో మొట్టమొదటి సినిమా టు యూజ్ ఈ ఫ్రీజ్ ఫ్రేమ్ షాట్‌లు. అదే క్లైమాక్స్‌లో చాలా ఫన్నీగా కనిపిస్తాయి కదా! కొన్ని షాట్‌లు ఇట్లా జొయ్యనెళ్ళి ఒక 360 లాగా ఉండే ఉంటది. 'జయమనదేర' అని చెప్తారు. సో, యాక్చువల్లీ ఈ సినిమా క్లైమాక్స్ సంగతానికొస్తే ఎట్లా అనిపిస్తదంటే, ఇది యాక్చువల్లీ మన 'ఎన్. శంకర్' గారు 'టీఎన్ఆర్' ఇంటర్వ్యూలో చెప్తారనమాట. అప్పుడేమైందంటే, నేను యాక్చువల్లీ ఒక ఒరిజినల్ క్లైమాక్స్ ప్లాన్ చేశాను. కానీ ఆ టైంకి వెంకటేష్ గారు ఏదో హిందీ సినిమా క్లైమాక్స్ ఆయనకి చాలా నచ్చి దాంట్లో చాలా ఒక మాసీ ఫీలింగ్ ఇస్తదని అని జెప్పి ఆయన అది అనుకున్నారు. ఈ మాట సురేష్ బాబు దగ్గరికి చెప్తే ఆయన ఏం జెప్పారంటే, "సరే మేము 2 క్లైమాక్స్‌లు బోత్ మనం తీద్దాం. ఏది బావుంటే మేము ఫైనల్ కట్‌లోనే అదే వాడుకుంటాం." సో, ఫస్ట్ ఆ కాపీడ్ క్లైమాక్స్ ఆ హిందీది వాళ్ళు షూటింగ్ జేశారు. అండ్ దెన్ వాళ్ళు వాళ్ళ దరిద్రం ఏంటంటే టైం లేక వాళ్ళు యాక్చువల్లీ ఆ ఒరిజినల్ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది వాళ్ళు షూటింగ్ జేయలేకపోయారనమాట. సో, యాక్చువల్లీ ఈ ఫ్రీజ్ ఫ్రేమ్ కెమెరాలన్నీ ఫారెన్ నుండి తీసుకొచ్చి
యాహ్! ఫారెన్ నుండి తీసుకొచ్చి యాక్చువల్లీ ఫారెన్ కెమెరామాన్ కూడా వాళ్ళు అప్పజెప్పారనమాట. అండ్ దెన్ ఈ మొత్తం లైక్ ఆ షాట్‌లని తీయడానికే దానికే ఒక 30,00,000 ఖర్చు పెట్టారంట. అంటే అప్పట్లో అది చాలా చాలా పెద్దది. సో, మొత్తం బడ్జెట్ కలిపితే 5,00,00,000 అండ్ దెన్ సినిమాకి ఏదైనా 'కలిసిందమ్రా' తర్వాత వస్తుంది కాబట్టి సినిమా నుండి ఏ వార్త అయినా వచ్చినా సరే అది హాట్ టాపిక్ అయ్యేది. ఎందుకంటే విపరీతమైన హైప్ ఉండేది ఈ సినిమాకి. సో, సెప్టెంబర్ 15, 2000 వాళ్ళు ఆడియో విడుదల చేశారు. అండ్ ఆడియో చాలా పెద్ద హిట్ అయింది. ఒక వారం రోజుల్లో 4,00,000 క్యాసెట్‌లు వాళ్ళమ్మారు. అది అప్పటి వరకు ఆల్ టైమ్ రికార్డ్. ఒక ఆడియో ఆడియో క్యాసెట్‌ల కోసం. సో, ఈ సినిమాకి వెంకటేష్ గారి ఫాన్స్ అండ్ ప్రేక్షకులు వాళ్ళు మామూలు హంగామా చేయలేదు ఈ సినిమాకి. పెద్ద వెంకటేష్, సో, మహదేవ నాయుడు క్యారెక్టరు ఎక్కడెళ్ళినా ఆ వైట్ డ్రెస్, కటౌట్ అన్ని చోట్ల స్పెషల్ అట్రాక్షన్. సో, ఫైనల్‌గా అక్టోబర్ 7, 2000 కరెక్ట్‌గా ఈ 'కలిసుందామరా' తర్వాత 10 నెలల తర్వాత 2000లో సినిమా విడుదలైంది. సో, ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ కామెడీ. వెంకటేష్, వెంకటేష్ సౌందర్య సీన్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్. దాని తర్వాత ఇంటర్వల్‌కొచ్చేసరికి కథ బేసిక్‌లీ మొత్తం మారిపోతది. అండ్ సెకండ్ హాఫ్‌లో ఆ ఫ్లాష్ బ్యాకు, సిస్టర్ సెంటిమెంట్ సీన్సు, వెంకటేష్ చనిపోయే సీను, అంటే పెద్ద వెంకటేష్ చనిపోయే సీను జనాల్ని బేసిక్‌లీ ఆకట్టుకున్నాయి బేసిక్‌గా. సో, ఈ సినిమా రన్ పరంగొస్తే ఆ బీసీ అంటే ఇంకొన్ని చెప్పాలంటే బీసీ సెంటర్స్‌లో వాళ్ళు సినిమాని చాలా ఆదరించారు. అండ్ దెన్ ఏ సెంటర్స్‌లో నాకు తెలిసినంత వరకు 'వెంకటేష్' గారి స్టార్డమ్ వలన అండ్ ఫాలోయింగ్ వలన వాళ్ళు గూడా సినిమాని ఆదరించారు బేసిక్‌గా. సో, ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ అంటే ఆబ్వియస్‌లీ ఇది చాలా ఆబ్వియస్. 'వందే మాతరం' శ్రీనివాస్ గారు బీజీఎం అండ్ సాంగ్స్ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్. అవి సినిమాకి నెక్స్ట్ లెవెల్‌కి ఎలివేట్ చేసింది బేసిక్‌గా. అండ్ దెన్ ఈ సినిమా నటన సంగీతానికొస్తే వెంకటేష్ గారికి ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ వచ్చింది బెస్ట్ యాక్టర్‌గా. అండ్ దెన్ నంది అవార్డ్ జయప్రకాష్ రెడ్డి గారికి ఆహ్ బెస్ట్ విలన్‌గా వచ్చింది. అండ్ దెన్ ఈ సినిమాలో వెంకీ కెరీర్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మన్సెస్ అయితే 'మహాదేవ నాయుడు'. అది బల్లగుద్ది చెప్తున్నా అసలు డౌటే లేదు. అండ్ దెన్ సౌందర్య గారు యాక్టింగు అండ్ అందం. దాని తర్వాత భానుప్రియ గారి అందం అండ్ యాక్టింగ్ కూడా సినిమాకి యాడెడ్ అసెట్స్ అనమాట. అండ్ ప్రత్యేకంగా చెప్పాలంటే అతుల్ కుల్కర్ణి గారికి, అండ్ ఝాన్సీ గారికి ఈ సినిమాతో బ్రేక్ త్రూ వచ్చింది. ఆఫ్‌కోర్స్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ 'ఝాన్సీ' గారికి బ్రేకొచ్చింది. ఎందుకంటే మన 'తులసి' సినిమాలో 'కోకాపేట ఆంటీతో' మళ్ళీ సో, మరొక్కసారి బ్రేక్ ఇచ్చేది వెంకీ. వెంకీ గారనమాట. సో, బాక్స్ ఆఫీస్ విషయానికొస్తే బోలెడన్ని ఫ్యాక్ట్‌లున్నాయి. సో, మొదటి వారం షేరు 3,00,00,000 పైనుండేది. అది అప్పటి వరకు ఆల్ టైమ్ రికార్డు. నైజాంలో అయితే వారం రోజుల్లో 1,23,00,000 షేర్ వసూలు చేసి అది కూడా ఆల్ టైమ్ రికార్డ్. దాని తర్వాత 'ఖుషి' సినిమా దాన్ని దాటింది. సో, అది నైజాం ఫస్ట్ వీక్ రికార్డ్ మరొకసారి. 1,23,00,000 బేసిక్‌గా. అండ్ దెన్ 4 వారాలు షేర్ అయితే 7,00,00,000. యాక్చువల్లీ ఈ సినిమాకి ఇంకో దరిద్రం ఏంటంటే అప్పటి వరకు 'కలిసుందాంరా'ని దాటడానికి ట్రాక్‌లో ఉంది బేసిక్‌గా. అంటే ఇంకో ఇండస్ట్రీ హిట్ అయ్యి 'వెంకటేష్ కరీలో' బిగ్గెస్ట్ హిట్ అవ్వడానికి. బట్ యాక్చువల్లీ 50 రోజులు నుండి అంటే 50 రోజుల నుండి కలెక్షన్స్ సెంటర్స్ వాళ్ళు డ్రాప్ అయిందనమాట. అంటే తగ్గిపోయాయనమాట. సో, సెంటర్స్ విషయానికొస్తే మొత్తానికి బాక్స్ ఆఫీస్ విషయానికొస్తే 103 సెంటర్స్‌లో 50 రోజులు ఆడింది. ఇది యాక్చువల్లీ మొట్టమొదటి సినిమా టు రన్ ఇన్ మోర్ దెన్ 50 సెంటర్స్ ఫర్ 100 డేస్ అనమాట. అంటే 100 రోజులు పైగా 50 రోజులు ఆడడం అనేది మొట్టమొదటి తొలి చిత్రం అయితే 'జయమనదేర'. దాని తర్వాత 33 సెంటర్‌లో 100 రోజులు ప్రదర్శించబడింది. దాని తర్వాత బాక్స్ ఆఫీస్ అంటే నంబర్ కలెక్షన్‌కొస్తే 12,500,00,000 షేర్ వసూలు చేసి బాక్స్ ఆఫీస్ పరంగా సూపర్ హిట్‌గా నిలిచింది. 'వెంకీ' గారికి రికార్డులు చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్తా మీకు. అప్పట్లో టాప్ 10 హైయెస్ట్ గ్రోసర్స్‌లో దాంట్లో 5 ఔట్ ఆఫ్ ద టాప్ 10 హైయెస్ట్ గ్రోసర్స్ అయితే అన్ని 'విక్టరీ వెంకటేష్' గారి సినిమాలు. సో, అది ఆయన అది ఆయన అది ఆయన పవర్ అండ్ ఆయన కేపబిలిటీ. సో, ఇప్పుడు కథా సంగతానికొస్తే అంటే ఇట్స్ చాలా సింపుల్ బేసిక్‌గా. సో, ఒక బంచ్ ఆఫ్ పీపుల్ ఉంటారనమాట. వాళ్ళు ఒక బేసిక్‌లీ వాళ్ళొక పని చేయడానికి అందరూ రెడీ అవుతున్నారనమాట. వాళ్ళందరూ ఒక హైడౌట్‌లో ఉంటారు. సో, ఒకడు పేపర్ తీస్తాడనమాట. ఆడేం చెప్తాడంటే ఈయనెవరో తెలుసా? నరసింహనాయుడు బంజారా హిల్స్‌లో పెళ్లి చూపులకి వస్తున్నాడని చెప్పి వాళ్ళక్కడ పోయి ఏదో అంటే అక్కడ వెయిటర్స్‌గా పోజింగ్ కొట్టి ఆడ బోయి బేసికలీ వాళ్ళ ఫుడ్‌లో విషం కలుపుతారనమాట.
సో, విషయం కలిపిన తర్వాత వాళ్ళందరూ పరిగెత్తడానికి అంటే అక్కడ నుండి తప్పించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ ఒకడు గన్ పట్టుకొని ఒకడు కాలుస్తాడు. ఆఫ్‌కోర్స్ వాడు ఏరుకుంటాడు. అదే మన నరసింహనాయుడు అయితే ఇది మన జయప్రకాష్ రెడ్డి గారు. ఆయనకి తెలిసిపోతుందన్నమాట. ఇది రుద్రమనాయుడు రివెంజ్ తీసుకోవడానికి వీళ్ళందరూ వచ్చారని చెప్పి. దాని తర్వాత అడుగుతారు. "యాడున్నాడురా రుద్రమనాయుడు? యాడున్నాడు?" అని చెప్పి కట్ టు లండన్ అయితే డోంట్ మిస్ సోదరా ఎవనాని నువ్వు డోసయ్యా హై అని లిటరల్లీ కట్టమన్న నెక్స్ట్ సీన్ తెలవా మన 'డోంట్ మిస్ సోదర వెంకీ' ఇంట్రో సాంగ్ ఉంటది. ఈయన ఒక ఒక శ్రీమంతుడనమాట. లండన్‌లో ఉంటాడు. సో, ఒక సమ్మర్ జాబ్ కోసం వెతుకుతుంటే ఆయన ఫ్రెండ్ సంజయ్ కంపెనీ ఉంటదనమాట. ఆడేం చెప్తాడంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇండియా నుండి వచ్చారు. దే జస్ట్ హ్యాపెన్ టు బి తెలుగు. ఆఫ్‌కోర్స్ ఇది మన టిపికల్ లాజిక్. అంటే నేనే నేను తప్పడం అనట్లేదు. నేను జస్ట్ చెప్తున్నా. సో, వాళ్ళందరికీ టూర్ గైడ్ అని చెప్పి నువ్వు చేసావంటే యాహ్! చేస్తాను. కానీ వాళ్ళు ఎట్లా గుర్తుపెట్టుకోవాలని చెప్పి వాళ్ళ దగ్గర థమ్స్ అప్ లోగో ఉంటది. సో, అప్పుడు బయటకొచ్చి మన సౌందర్య గారు వస్తారు అనమాట. ఆమె పేరు ఉమా. సో, ఆయన బయటకొచ్చి ఈయన వేసి కళ్ళద్దాలు తీసుకొని లలలల్లల్లల్లలల్ల అని బీజీఎం వస్తది. సో, ఫస్ట్‌గా ఆఫ్‌కోర్స్ ఎవరైనా సరే ఆమెను ద్వేషించడం మొదలుపెడుతది. బట్ దెన్ ఆఫ్‌కోర్స్ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుడతదనమాట. సో, ఈ టూర్ ఏందంటే వాళ్ళు యూరోప్ మొత్తం ఒక చుట్టాలి. సో, ఒక బస్ ఎక్కి ఒక దొంగోడుంటాడు. ఇది మన బ్రహ్మానందం గారు. ఒక కెమెరామాన్ ఉంటారు. ఇది మన ఆలీ గారు. దాని తర్వాత ఒక ధూళిపేట నుండి ఒక తెలంగాణ మనిషి ఉంటారు. ఆయన పేరు మల్లేష్ యాదవ్. ఇది మన తనికెళ్ళ వర్ణి గారు. అండ్ దెన్ అందరికి ఐ థింక్ కోఆర్డినేట్ చేసేది ఒక పెద్దాయన ఉంటారు. ఇది మన ఏవిఎస్ గారు. అండ్ దెన్ ఉమ వాళ్ళ బామ్మ ఉంటది. ఇది మన రమ్మప్రభ గారు. సో, రకరకాల క్యారెక్టర్స్ కలుస్తూ ఉంటాయనమాట. సో, వాళ్ళు పారిస్‌కెళ్తారు ఒక టూర్ మీద. దాని తర్వాత ఇటలీకెళ్తారు టూర్ మీద. అండ్ దెన్ ఒకరోజు ఏమవుతదంటే ఇటలీలో ఉన్నప్పుడు ఒక కంటెస్ట్ ఉంటదనమాట. ఆ కంటెస్ట్ ఏందంటే ఎవడు మంచిగా పెయింటింగ్ గీస్తాడని జెప్పి వాళ్ళకొక టెడ్డీ బేర్ గెలుస్తాడనమాట. సో, చిన్నప్పుడు ఆమె ఏదో దిగిన ఒక సగం లైక్ ఆల్‌మోస్ట్ లైక్ ఒక న్యూడ్ ఫోటోలాగా అది వాడు గీసాడని ఉమ అనుకుంటది. అండ్ దెన్ ఆమె తీరా జూస్తే యాక్చువల్లీ వాడు చాలా మంచి బొమ్మేసాడు. అండ్ దెన్ ఆమె బేసిక్‌లీ ఆమెకి ఆ బొమ్మ కావాలని జెప్పి ఆయన చేసాడనమాట. సో, బేసిక్‌గా ఒకరోజు ఏమవుతదంటే వాళ్ళందరూ ట్రైన్ ఎక్కుతారు. దెన్ ఆఫ్‌కోర్స్ ఈ అమ్మాయి ఆ బేరు ట్రైన్ మీద మర్చిపోతది. అండ్ దెన్ అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళు దిగినంత వరకు ఆ అమ్మాయి ట్రైన్‌లో ఇరుక్కుంటది. థాంక్‌ఫుల్‌గా అదే సరైన సమయంలో అంటే ఆమె అదృష్టం కొద్దీ అభిరామ్ ఉన్నాడు. సో, అండ్ దెన్ వాళ్ళిద్దరొస్తారు. వాళ్ళు బయటకొస్తే అంటే స్టేషన్ బయటకొస్తే ఎవరో టిపికల్ మన తెలుగు సినిమాలో ప్రతి సీన్ ఇది ఉంటది. అమ్మాయి ఒంటరిగా ఉంటే వాళ్ళు "ఏయ్ పిల్ల, ఏయ్ మస్తుందిరా" అని చెప్పి అందరూ ఉంటారు కదా! ఈ టైంలో జస్ట్ ఫారెన్‌లో జరుగుతది. కిడ్నాప్ అవుతది. అభిరామ్ కాపాడుతారు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ వాళ్ళు ప్రేమలో పడతారు. వాళ్ళందరికీ మంచి పార్టీ అని జెప్పాలని జెప్పి వాళ్ళు మళ్ళీ లండన్‌కొస్తారు. సో, అభి వాళ్ళ ఫాదరు ఇది మన ఆవతి ప్రసాద్ గారు. ఆల్రెడీ వాడి పెళ్లి వేరే అమ్మాయితో పరిచయం జేసింది. సో, ఒక ఆన్సరింగ్ మెషిన్ ఉంటది. ఆన్సరింగ్ మెషిన్‌లో ఈ అమ్మాయిని బేసిక్‌లీ వీడిని అపార్థం జేసుకుంటదని జెప్పి సో, ఈ అమ్మాయి అనుకుంటది. దాని తర్వాత మళ్ళీ ఇండియాకొస్తది. అండ్ దెన్ ఆమె మ్యారేజు వాళ్ళు ఒక డిన్నర్ పార్టీకెళ్తే ఇక్కడ మన సూర్య గారుంటారు. సూర్య గారు బేసిక్‌లీ జయప్రకాష్ రెడ్డి కొడుకు. సో, ఆడు జెప్తాడు, "డాడీ అమ్మాయంటే నాకిష్టం" అని జెప్పి, బేసిక్‌లీ ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఏదో ఈఓ అంట. అదేందో నాకు తెలీదు. దాని తర్వాత ఈ అమ్మాయి ఉమ వాళ్ళ ఫాదర్‌కి తెలుస్తది బేసిక్‌గా. ఏందంటే వీడు వేరే వాడిని ప్రేమించుకున్నాడని జెప్పి, అప్పుడు ఆ ఫోటో ఏందంటే, అప్పుడు ఆ ఫోటో జేపీ గారు ఆ ఫోటో జూస్తారు. అండ్ దెన్ ఏందంటే, అది ఈడికి తెలిసిపోతాయి. ఇది రుద్రమనాయుడు అని జెప్పి, సో, వాడిని ఏసేయనీకి వాడికొక మ్యాప్ ఏస్తారనమాట. అండ్ దెన్ ఆ మ్యాప్ జరిగే కొద్దీ ఏమవుతదంటే, ఒకరోజు ఐ థింక్ ఒక ఆటిస్టిక్ బాయ్ అనుకుంటా. అంటే హి క్యాన్ టాక్ బేసిక్‌గా. ఆ వెంకీని గుర్తుపడతాడనమాట. దాని తర్వాత పరిగెత్తుకుంటూ ఎళ్లి ఝాన్సీకి జెప్తాడు. దాని తర్వాత ఆ అమ్మాయికి తెలుస్తది. ఏంటి అన్నయ్య వచ్చాడా అని జెప్పి. సో, వాడిని పరిగెత్తుకుంటూ వాడు వెళ్ళిపోతూ ఉంటే, ఈ అమ్మాయి వచ్చి ఝాన్సీ వెంకిని కాపాడుతది. కాపాడిన తర్వాత ఆ సేమ్ హైడౌట్‌కొస్తారు. అప్పుడు వాళ్ళందరూ జెప్తారు. "మీకోసమే ఎదురు జూస్తున్నాం నాయనా" అని జెప్పి, అప్పుడు ఒక 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 సంచేదో నాకు తెలీదు గానీ, ఒక కంటైనర్‌లో ఒక రుద్రాక్ష ఉంటది. దాని తర్వాత జెప్తారు. ఆయన ఇంకెవరు గాదు. ఆయన మహదేవ నాయుడు కొడుకు అని చెప్తారనమాట. మహదేవ నాయుడు ఎవరంటే
పేదవాళ్ళకి, దాని తర్వాత దళితులకి పోరాటం జేసే కరంచేడు అనే ఒక ఊర్లో పోరాటం జేసేవారు అప్పట్లో. సో, అప్పుడేమవుతదంటే బేసిక్‌లీ ఒక ఐ థింక్ నామినేషన్ ఎయడానికి అతుల్ కుల్కర్‌ని తక్కువ జాతీయోడు కాబట్టి ఆమె భార్య మన హేమ గారు. సో, భార్య ఒకడు ఉంటాడనమాట. వాడి పేరు వైకుంఠ నాయుడు. మన కొల్లా అశోక్ కుమార్ గారు. అదే ఆయన చాలా పొడుగ్గా ఉండి చాలా పెద్ద జుట్టేసుకొని, దాడి చేసుకొని ఉంటారుగా. బేసిక్‌లీ ఈ సినిమాలో ఒకడిని చెయ్యి నరుకుతాడు గదా! అది వాడే. వాడేం చేస్తాడంటే వాడు అమ్మ కడుపులో వాడు తంతాడు. అండ్ దెన్ మహదేవ నాయుడు వస్తాడు. అండ్ దెన్ సూపర్ డైలాగ్స్ ఉంటాయి. అసలు నువ్వు ఎక్కడ కొట్టావో తెలుసా? అది యూ నో బేసిక్‌లీ మనం సృష్టించే దాని నుండి అది బేసిక్‌లీ అరే నువ్వు అమ్మ కడుపుని కొట్టావు అని బేసిక్‌గా ఆడు జెప్పి, ఆమెకి ఒక స్లిప్పర్ ఇస్తది. అందరి ముందు ఆడు ఆహ్, లాగబెట్టి కొడతది. ఇక్కడ ఒక పెద్ద ఎలివేషన్ సీన్. సో, మన మహదేవ నాయుడు గారికి మహదేవ నాయుడుకి ఆయన చెల్లెలంటే చాలా అంటే చాలా ఇష్టం. బట్ ఆయన దరిద్రం ఏంటంటే ఆపోజిషన్ హౌస్ హోల్డ్‌లో ఉంటారు. సో, హీరో అయితే మహాదేవ నాయుడు అయితే విలన్ను మన నరసింహనాయుడు. సో, నరసింహనాయుడుకి చాలామంది అన్నతమ్ములున్నారు. చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది రిలేషన్ అది. నాకు 'టక్ జగదీష్' సినిమా గుర్తొచ్చింది. ఆయన కుటుంబం కుటుంబం చూస్తుంటే. సో, అప్పుడు ఆహ్ ఈమె బేసిక్‌లీ మన 'సత్యప్రకాష్' గారి వైఫ్. సో, 'మహదేవ నాయుడు' సిస్టరు మన 'సత్యప్రకాష్' గారి వైఫ్ బేసిక్‌గా. సో, అప్పుడేమవుతదంటే శ్రీరామనవమికి వాళ్ళు గుడికెళ్తారు. అయితే 'మహదేవ నాయుడు' ఏం చేసినాడంటే వాడు కులం గురించి హి స్పీక్స్ ఔట్ అగైన్స్ట్ అన్నమాట. వాడు కులంకి వాడికసలు ఇష్టం లేదు. దాని తర్వాత ఒక దళిత్ ఉంటాడనమాట. దళిత్ వాడు గుడిలోకి అడుగుబెట్టకూడదు అని వాళ్ళకొక రూలుంది. సో, వాడేం చేసాడంటే వాడు బేసిక్‌లీ ఆ తాళం తీసుకొని లేదు తాళం గాదు. మెడలో ఏదో ఒక గొలుసుంటది. ఆ గొలుసు సహదేవి మీద పెట్టి ఆ పూజ మొదలుపెట్టమని ఆడు చెప్తాడు. ఈ విలన్ గాలు ఏం చేసినాడంటే వాడు వాడు నేలకు కోస్తాడు. అదే మహదేవ ఒక కత్తి తీసుకొని వైకుంఠ నాయుడు చెయ్యి నరుకుతాడు. అది నరసింహనాయుడు కుటుంబానికి ఒక శిక్ష ఏస్తాడు. ఎందుకంటే వాడికొక దళిత్ నేల కోసాడు బేసిక్‌గా. సో, ఆడేం చెప్తాడంటే వాళ్ళ ఇంట్లో ఎవ్వరు అడుగుపెట్టకూడదు. ఎవరైనా వాళ్ళు చేశారంటే వాళ్ళకి 30 రోజులు బహిష్కరణ జరుగుతది. లేకపోతే ఒక విప్పు నుండి 30 దెబ్బలు పడాలి. ఇది వాడిచ్చే శిక్ష అనమాట. అప్పుడేమవుతుందంటే మన మహదేవ నాయుడు స్ చెల్లెలు ఆమె ఆహ్, ఆమె కడుపులో ఒక పిల్లోడు పుడతాడనమాట. అండ్ దెన్ ఆయన పెట్టే భిక్ష లైక్ ఇంకెవడు క్రాస్ చేయకూడదని జెప్పి బేసిక్‌గా వాడు మేన అల్లుడిని ఆశీర్వదించడానికి ఇంటికెళ్తాడనమాట. అంటే వాడు పెట్టే కండిషన్స్ వాడు బ్రేక్ జేసేసాడు. అది వాళ్ళేం జేస్తారంటే అంటే ఇప్పుడు ఏదైనా సరే 'మర్యాద రామన్న' సినిమాలో ఇది గూడా ఉంటది. అదేంటంటే మర్యాద చూపించే కొద్దీ ఎవడైనా ఇంటికొస్తే వాడికి భోజనం పెట్టాలి కాబట్టి, బెనర్జీ ఏం చేస్తాడంటే పప్పులో విషం పెడతాడు. అండ్ దెన్ ఆ పప్పు ఈ మహదేవ నాయుడుకి ఇస్తాడనమాట. సో, పప్పు తినిన తర్వాత ఆబ్వియస్‌గా వాడి ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతది. అండ్ దెన్ మహదేవ నాయుడు బసవయ్య దగ్గరికెళ్ళి బసవయ్య అంటే మన అతుల్ కులకర్ణి. ఆయన ఆ విప్పిచ్చి నన్ను కొట్టమని చెప్తాడు. ఎందుకంటే ఎవరికైనా శిక్ష ఒకటే. ఎవరు ఆ శిక్ష కంటే ఎక్కువ లేరు అని జెప్పి, అప్పుడు మహదేవ నాయుడు చెల్లెలొస్తది. అండ్ దెన్ ఆమె జెప్తది. పప్పులో వాళ్ళు విషం కలిపారని జెప్పి, అప్పుడు విలన్ ఆన్ని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళు సక్సీడ్ అవుతారు. బట్ ఏమవుతదంటే, వాడి కొడుకు ఆహుతి ప్రసాద్‌తోనే పంపించేసి, వాడి కొడుకుని బ్రతికిస్తాడనమాట. అండ్ దెన్ ఆయనకి పుట్టే పిల్ల గూడా అంటే, పుట్టే అమ్మాయి కూడా ఆమె గూడా బ్రతుకుతది. అండ్ మిగతా అందరూ సచ్చిపోతారు. అంటే మేము అనుకుంటాం. సో, అప్పుడు రుద్రమనాయుడు అంటే మన అభిరామ్‌కి నిజం తెలుస్తది. దెన్ ఉమా వెడ్డింగ్ ఉంటది. ఆమె పెళ్లి చేసుకుంది మన సూర్య గారిని. సో, అది బేసిక్‌లీ క్రాష్ జేసి వాడు పగ తీర్చుకోవడానికి వాడు మాటిస్తాడనమాట. ఇంకోటి వాడు తెలుసుకున్న తర్వాత ఏందంటే యాక్చువల్లీ వాళ్ళ అమ్మగారు ఇంకా బ్రతికే ఉంది. ఆమె బేసిక్‌లీ ఒక ఎడారి దగ్గర ఒక గుడి దగ్గర ఉంటదని జెప్పి ఆడ బోయి ఆమెను కలిస్తే బేసిక్‌లీ ఆయన కూడా ఇరుక్కుంటాడు. ఆయన క్యాప్చర్ అయ్యాడు. అది ఏమవుతదంటే వాళ్ళ అమ్మవారి గంట 100 సార్లు నొక్కితే ఆమె బేసిక్‌లీ ఏంటది నీరసం వచ్చి ఆమె చేతి నుండి రక్తం గారుస్తుంటే ఆమె కింద పడతది. అండ్ దెన్ బేసిక్‌గా
రుద్రమనాయుడు మళ్ళీ లేస్తాడు. ఒక ఫన్నీ క్లైమాక్స్ ఉంటది. వాడు అందరిని చంపేస్తాడు. ఇంక అంతే సినిమా అయిపోతది. సో, అది సినిమా కథ ఎవరైనా మర్చిపోయుంటే. సో, ఇప్పుడు యాక్టింగ్ సంగతానికొస్తే నేను 'వెంకటేష్' గారైతే పీక్ పెర్ఫార్మన్స్‌లో అయ్యా 'మహాదేవ నాయుడు' అయితే ఏంది స్టన్నింగ్‌లీ గుడ్ అనమాట. ఆ గెటప్ గానివ్వండి, స్క్రీన్ ప్రెజెన్స్ గానివ్వండి, మొత్తానికేందంటే 'వెంకటేష్' గారికి ఒక విపరీతమైన ఒక డైలాగ్ డెలివరీ ఉంటది. ఈ క్యారెక్టర్‌లో అయితే అసలు తోపురా అయ్య! మోస్ట్ పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ అండ్ ముఖ్యంగా ఏందంటే, ఆ మొత్తం క్యారెక్టర్‌లో ఒక ఇంటెన్సిటీ ఉంటది జూసారా? అది మొత్తం మెయింటైన్ చేస్తూ అసలు క్లాసిక్ అంటే క్లాసిక్ రయ్య. ఇది వన్ ఆఫ్ 'వెంకీ' కెరీర్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ రోల్స్ క్యారెక్టర్స్ అంతే. ఇంకోటేంటంటే డైలాగ్ డెలివరీ ఆల్‌మోస్ట్ అది ఒక 5 నిమిషాలు లైక్ 3 నిమిషాలు నాన్ స్టాప్ 2 మోనోలాగులుంటాయి దాంట్లో. ఆ కులం సీన్ ఏదైతే ఉందో అది టూ గుడ్. అండ్ దెన్ ఆ ఎంట్రీ సీన్‌లో ఆ 2 సీన్‌లలో డైలాగ్స్ అండ్ డైలాగ్ డెలివరీ గూస్ బంప్స్ అసలు. ఇది ఔట్ అండ్ ఔట్ జస్ట్ అమేజింగ్ యాక్టింగ్ ఫ్రమ్ 'వెంకీ' గారు. 'అభిరామ్' అయితే ఆయన క్లాసిక్ కామిక్ టైమింగ్ అండ్ ఆ చార్మ్ ఏదైతుందో ఫుల్ స్వింగు. ఆ రోల్ కూడా చాలా మంచిగా చేశారు. బట్ ఆఫ్‌కోర్స్ ఆ 'మహాదేవ నాయుడు' క్యారెక్టర్ మొత్తం డామినేట్ చేస్తది. అది సినిమాని లిటరల్లీ అది ఎక్కడికో తీసుకెళ్తది. ఎలివేట్ చేస్తది. 'సౌందర్య' గారు యాస్ ద హీరోయిన్ 'ఉమా' అయితే ఆమె చాలా బాగుంది. ఎందుకంటే ఎమోషనల్ సీన్స్‌లో ఇరగదీస్తది. అండ్ దెన్ ఆమె కెమిస్ట్రీ 'వెంకటేష్' గారితో ఎట్లుంటదంటే ఒక నిప్పుకి పెట్టినట్టు అట్లుంటది. అంటే ఫైర్ లాగా ఉంటది బేసిక్‌గా. అది మంచిగుంటది. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఆమె స్క్రీన్ మీద ఉన్నప్పుడు ఆమె అందమే అన్నిట్ల కంటే డామినేట్ చేస్తది. అండ్ దెన్ ఎస్పెషల్లీ సాంగ్స్‌లో వెంకటేష్‌ని డామినేట్ చేసి డామినేట్ చేసేది పాటలు. నేను పాటల్లో జనరల్‌గా హీరోని చూస్తా. బట్ ఇదైతే నేను సౌందర్య గారినే చూస్తున్నా. దాని తర్వాత భానుప్రియ గారు ఆమె చాలా బావుంది. యాస్ అండ్ అంటే ఆ మదర్ రోల్‌గా. అండ్ ఎమోషనల్ సీన్స్‌లో అయితే ఆమె ఔట్‌స్టాండింగ్. చాలా అండి ఇరగదీసింది అంతే. 'జయప్రకాష్ రెడ్డి' గారు యాస్ ద విలన్ ఫాంటాస్టిక్ అసలు. ఫాంటాస్టిక్. ఎందుకంటే ఈ రోల్‌కి ఉండాల్సిన 2 క్యారెక్టరిస్టిక్‌లు. ఒకటేందంటే క్రూయల్టీ అది తెలుగులో ఎట్లా చెప్పాలో నాకు తెలీదు. ఐ థింక్ క్రూరత్వం ఏమో నాకు తెలీదు. అది ఒక కన్నింగ్‌నెస్ ఉంటది. ఆ కన్నింగ్‌నెస్ ఆ 2 ఆ క్రూయల్టీ, కన్నింగ్‌నెస్ ఏదైతే ఉందో అది నీకు మన 'సమరసింహారెడ్డి' లేకపోతే 'ప్రేమించుకుందాం రా' సినిమాలో నీకు భయం రాదు గానీ, ఒక ఏంటది ఆహ్, బేసిక్‌గా ఆ క్యారెక్టర్ జస్ట్ ఇట్స్ డన్ టు పర్ఫెక్షన్ అనమాట ఆ విలను. అండ్ ఇంకోటేంటంటే 'వెంకటేష్' గారు, 'జయప్రకాష్ రెడ్డి' గారు నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ హీరో విలన్ కాంబినేషన్స్ బేసిక్‌గా. డిస్పైట్ వాళ్ళు చాలా లిమిటెడ్ సినిమాలు చేశారు ఇద్దరు కలిసి. ఇన్ ద సెన్స్ 'ప్రేమించుకుందాంరా' దాని తర్వాత ఈ సినిమా 'జయమనుదేరా' దాని తర్వాత మీకు గుర్తుంటే 'తులసి' ఫ్లాష్ బ్యాక్ సీను అది తోపురా బాబు! సో, ఈ ముగ్గురు కలిస్తే దే ఆర్ ఆల్ నాకైతే చాలా ఐకానిక్ ఉంటాయి. నెక్స్ట్ మన 'ఎల్‌బి శ్రీరామ్' గారు. ఈ సినిమాలో అన్నీ చాలా కమెడియన్స్ ఉంటాయి. ఆయన కామిక్ టైమింగ్‌తో అయితే బేసిక్‌గా బేసిక్‌లీ ఒక సీన్ ఉంటది. ఏమవుతదంటే వాళ్ళు ఐఫెల్ టవర్ చూడడానికెళ్తారు. 'తనికెళ్ళ భరణి' గారు చెప్తారు. "అయ్యా! మీరు ఐఫెల్ టవర్ ఇక్కడ చూడడం కాదు. మీరు అక్కడ చూస్తే ఇంకా మంచిగా కనిపిస్తది." ఆయన చెప్తాడు క్లాసిక్ టైమ్‌లో. "ఇక్కడికొచ్చి చూడాలంటే దొబ్బించుకోవడానికేముంటది? అని అక్కడికెళ్ళి దొబ్బించుకోవడానికేముంటది?" ఏదో ఒక డైలాగులుంటాయి. దాని తర్వాత వాళ్ళు ఐఫెల్ లీనింగ్ టవర్ పిజ్జా దగ్గరికెళ్తే అక్కడ బేసిక్‌లీ ఆయన ఫార్ట్ చేస్తారు. అందరూ పరిగెత్తుకుంటూ ఆయన ఎళ్తున్నారు. దాని తర్వాత బాత్రూమ్‌కొస్తాడు. టాయిలెట్ ఎక్కడుందంటే ఆయనకేం అర్థమై సావదండి బేసిక్‌గా. అమ్మా! జస్ట్ పగలుబడి నవ్వుకుంటావురా బాబు! అది టూ గుడ్. దాని తర్వాత మన టిపికల్ డైలాగ్ డెలివరీ ఉంటది కామిక్ టైమింగ్‌లో అంతా. దాని తర్వాత 'టనకెల భరణి' గారైతే మల్లేష్ యాదవ్ ఒక తెలంగాణ యాసలో ఉన్న ఒక మనిషి. ఆయన కూడా అదరగొడతారు ఈ సినిమాలో. దాని తర్వాత ఈ సినిమాలో అతుల్ కుల్కర్ణి గారు హి ఈస్ అమేజింగ్. దాని తర్వాత ఝాన్సీ గారు కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమాలో అంటే బేసిక్‌గా టూ మెనీ మెంబర్స్ ఉన్నారు. సో, అందరి గురించి మాట్లాడాలంటే నాకు టైం లేదు. బట్ అందరూ చాలా మంచిగా చేస్తారు. ఈ సినిమాలో బోలెడన్ని కమెడియన్‌లున్నారు. బ్రహ్మానందం గారున్నారు. ఏవిఎస్ గారున్నారు. ఆలి గారున్నారు. దాని తర్వాత బోలెడన్ని క్యారెక్టర్ ఆర్టిస్టులున్నారు. ఆదిప్రసాద్ గారున్నారు. నిర్మల గారున్నారు. దాని తర్వాత ఈ సినిమాలో 1,90,000 విలన్స్ ఉంటాయి.
ఎవడెవడో దాని అర్థం ఏంటో నీకేం అర్థమై సావదు గానీ, సత్యప్రకాష్ గారుంటారు, కొల్లా అశోక్ కుమార్ గారుంటారు, రవిబాబు గారుంటారు, బెనర్జీ గారుంటారు. ఆ! బట్ ఈ అందరితో పోలిస్తే ఎవరైనా ఒక డామినేషన్ జేశారంటే, డామినేట్ అంటే గాదు, ఇంపాక్ట్ సృష్టించారంటే మన 'సత్యప్రకాష్' గారు. ఒక ఈవిల్ విలన్ రోల్ మన 'జేపీ' గారి తర్వాత ఎవరైనా ఎక్కువ క్రూయల్టీ చూపించారంటే అది 'సత్యప్రకాష్' గారు. అండ్ దెన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 'ఎంఎస్ నారాయణ' గారు. అమ్మా! హిలేరియస్ అసలు. పగలబడి నవ్వుకుంటావు. ఒక సైడ్ కిక్, ఏంటది, ఒక అడ్వైజర్ రోల్ ఉంటది 'జేపీ' గారికి. బట్ యాహ్! చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటది. సో, ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే, నాకు తెలిసినంత వరకు ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ కమర్షియల్ మూవీస్ టు డీల్ విత్ సమాజంలో జరిగే ఆహ్, ఐ థింక్ ఇష్యూస్, సమాజంలో జరిగే సమస్యల గురించి మాట్లాడే ఒక సినిమా. అది గూడా ఒక కులం ఉండే ఒక సమస్య. అది గూడా ఒక మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలో, అది కూడా ఒక 'వెంకీ' గారు లాంటి ఒక హీరోతో. సో, నాకు తెలిసినంత వరకు వన్ ఆఫ్ ద ఫస్ట్ మూవీస్. రైటింగ్ సంగతానికొస్తే ఇట్ ఈస్ ఫాంటాస్టిక్. ఎందుకంటే కమర్షియల్ సినిమాలేంటే మన మాస్ మసాలా సినిమాలేంటంటే యాక్షన్, కామెడీ, యాక్షన్, కామెడీ, రొమాన్స్, సెంటిమెంట్, ఎలివేషన్స్ అండ్ ఇవన్నీ గదా! నువ్వన్నీ మిక్సీలో కొడితే నువ్వు ప్రాపర్‌గా జేయాలంటే, ఈ సినిమా అట్లనే ఉంటది. ఇన్ సెన్స్ ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ దెన్ రొమాంటిక్ ట్రాక్ అండ్ సాంగ్స్‌తో నడుస్తూ ఉంటది. అండ్ సరిగ్గా ఇంటర్వల్‌కొచ్చేసరికి నీకు సెకండ్ హాఫ్ కంప్లీట్ స్టోరీ చేంజ్. మొత్తం యాక్షన్ మోడ్, ఫ్లాష్ బ్యాక్, ఎలివేషన్స్ ఉంటాయి. ఈ సినిమాలో ఆహ్, యాక్షన్ యాంగిల్ అండ్ ఎమోషన్స్ ఏదైతుందో అదే ఈ సినిమాలో బెస్ట్ ఎలివేషన్స్‌తో పాటు. అని ఒక ముక్కలో చెప్పాలంటే ఇది సింపుల్‌గా సేమ్ మన 'బాషా' టెంప్లెట్టు. ఓకే. ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఇంకేదో జరుగుతది. సెకండ్ హాఫ్‌లో నిజమైన బ్యాక్ స్టోరీ ఉంటది. అదే యాక్చువల్ స్టోరీ. ఆఫ్‌కోర్స్ ఈ సినిమాలో గూడా ఈ ఫ్లాష్ బ్యాకే బెస్ట్ పార్ట్. ఆ ఫ్లాష్ బ్యాక్ కోసం ఎదురు చూస్తూనే ఉండు. బికాజ్ వాళ్ళు చాలా బిల్డప్ జేస్తారు. అరే! ఇంకెవరో ఉన్నారు గదా! ఇంకెవరో ఉన్నారు గదా! అని జెప్పి. సో, ఈ సినిమాల్లో మహదేవ నాయుడు పేదవాళ్ళకి ఆయన పోరాటం జేసే విధానం అండ్ ఆ ఎలివేషన్స్ ఏదైతుందో అది టూ గుడ్ రా బాబు. టూ గుడ్ అంటే టూ గుడ్. ఎందుకంటే అంటే మన తెలుగు సినిమా ఎందుకిష్టం రా బాబు! ఎందుకంటే ఆ మాస్ మూమెంట్‌లో ఆ ఎలివేషన్ సీన్స్ గదా! ఇంకోటేందంటే ఆ మహదేవ నాయుడు ఇంట్రో సీన్ ఏదైతుందో కత్తి ఇసిరిన తర్వాత అందరూ దండం పెడతారు. దాని తర్వాత వెంకీ ఇంట్రో ఉంటది. ఎనకాల ఐ థింక్ ఆకాశంలో బేసిక్‌లీ మెరుపు మెరుస్తదనమాట. అది 'వందే మాతరం' గారి బీజీఎంతో అన్‌లిమిటెడ్ గూస్ బంప్స్ రా బాబు. అన్‌లిమిటెడ్ గూస్ బంప్స్. దాని తర్వాత వెంకీ డైలాగ్ డెలివరీ ఇన్ స్క్రీన్ ప్రెజెన్సు ఎట్లుంటదంటే, అంటే ఆయన మాట్లాడినప్పుడు ఓడియమ్మ! అరే! మనకి మాట్లాడినట్టు ఉంటది. లిటరల్లీ ఇట్ ఫీల్స్ యాస్ ఇఫ్ ఆయన స్క్రీన్‌కి తగ్గట్టు, అంటే టాకింగ్ టు త్రూ ది స్క్రీన్ అనమాట బేసిక్‌గా. సో, అది గూడా ఉంటది. ఇంట్రెస్టింగ్‌గా ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్‌లో నేనోటి గమనించాను. ఏందంటే, ఆ ఫ్లాష్ బ్యాక్‌లో జరిగే ఈవెంట్లు ఏదైతే ఉన్నాయో, బేసికల్లీ అన్నీ ఆహ్, యాహ్, ఇట్స్ ఆల్ అబౌట్ ఈవెంట్స్ అనమాట. అంటే ఈవెంట్స్ తెలుగులో ఎట్లా చెప్పా అంటే మేబీ సన్నివేశాలు ఐ డోంట్ నో. బట్ అన్ని ఈవెంట్లు ఏంటిదంటే ఒక 3 బిగ్ ఈవెంట్స్ ఉంటాయన్నమాట. ఏందంటే ఫస్ట్ ఈవెంట్ ఏందంటే ఆహ్, ఈవెంట్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ బేసిక్‌లీ స్పెషల్ ఈవెంట్స్ అనమాట. యాహ్! స్పెషల్ ఈవెంట్స్. ఫస్ట్ ఏంటంటే నామకరం నామాకరం నామాకరంనా? నామకరం లేకపోతే నామాకరం సందర్భానికి ఆయన చెల్లెలొస్తారనమాట. 'మహదేవ నాయుడు' వెంకీ అంటే పెద్ద వెంకీ చెల్లెలొస్తారనమాట. సో, అది ఫస్ట్ టైమ్ వాళ్ళు కలుస్తారు. బట్ ఆఫ్‌కోర్స్ వాళ్ళ ఇంట్లో అది వాళ్ళకిష్టం లేదు. ఎందుకంటే వాళ్ళకి 'మహదేవ నాయుడు' వాళ్ళకిష్టం లేదు. రెండోదేంటంటే శ్రీరామనవమి పండక్కి గుడిలో ఒక ఆహ్, గుడిలో ఒక ఫంక్షన్ జరుగుతుంది. అది యాక్చువల్లీ ఇది సినిమాలో ఇదే బెస్ట్ సీన్. ఇన్ ద సెన్స్ ఆఫ్ సహదేవ అనే ఒక దళిత్ ఉంటాడు. అండ్ దెన్ ఆ గుడికి ఒక రూల్ ఉంటది. ఏంటంటే తక్కువ కులం లేకపోతే 5 కులం ఉన్నవాడు వాడు గుడిలో అడుగుపెట్టకూడదని చెప్పి, అప్పుడు మన వెంకీ గారు అంటే మహాదేవ నాయుడు ఆడ ఫుల్ ఒక మాన్‌లాగ్ ఇచ్చి, ఇది డెఫినైట్‌లీ సినిమాలో బెస్ట్ మూవీ. భగవద్గీత నుండి, దాని తర్వాత వాల్మీకి, దాని తర్వాత దేవుళ్ళ గురించి మొత్తం వాళ్ళ కులం, వీళ్ళ కులం, వాళ్ళ కులం అని చెప్పి కులాన్ని బేసిక్‌లీ అక్కడ వాడు కొల్లబడుస్తాడు బేసిక్‌గా. అండ్ దెన్ ఈ సినిమాలో
బెస్ట్ సీనయితే 'గూస్‌బంప్స్' తెప్పించే సీనయితే 'వెంకీ' గారి డెలివరీ గానివ్వండి, అక్కడ ఫ్రేమింగ్ గానివ్వండి, అక్కడ బీజీఎం గానివ్వండి, దాని తర్వాత ప్రత్యేకంగా మాట్లాడాలంటే 'పరుచూరి బ్రదర్స్' గారు రాసే డైలాగులు, ఆ ప్రత్యేకమైన సీన్‌కి 10/10 ఫుల్ క్రెడిట్ మనమివ్వాలి. అసలు అది బెస్ట్ అంటే బెస్ట్ సీను. మరొకసారి చెప్తున్నాను. ఇప్పుడు మన సినిమాల్లో ఏందంటే, సినిమా అనేది ఎంటర్‌టైన్‌గుండాలి. కానీ ఇంత మెయిన్ స్ట్రీమ్ సినిమాలో నువ్వు కులం గురించి ఇలాంటి ఒక సమస్య గురించి మాట్లాడుతున్నావంటే అది నిజంగా డైరెక్టర్ గారికి, వెంకీ గారికి, సినిమాలో పనిచేసే అందరికీ పరుచూరి బ్రదర్ హ్యాట్స్ ఆఫ్ అసలు. హ్యాట్స్ ఆఫ్ అండ్ హ్యాట్స్ ఆఫ్. అదే మూడోదేంటంటే శిక్ష 'జేపీ రెడ్డి' కి పెట్టిన తర్వాత 'జేపీ రెడ్డి' కుటుంబంకి పెట్టిన తర్వాత అప్పుడు నీకు బేసిక్‌లీ ఒక ఐడియా వస్తది. అంటే అది ఎవరు చేయకూడదు. బట్ ఏందంటే ఆయన మేనల్లుడు ఆశీర్వదించడానికి ఆయన చెల్లినింటికొస్తాడనమాట. అంటే ఆ హద్దులు ఏదైతే ఉందో లేకపోతే ఆయన పెట్టే శిక్షలు ఏదైతే ఉందో ఆ శిక్షలు దాటి ఆయన ఇంటికొస్తారు. అండ్ దెన్ అది ఇంట్రెస్టింగ్ ఏందంటే అది యాక్చువల్లీ 'మహదేవ నాయుడు' ఆఖరి రోజనమాట. ఎందుకంటే దాని తర్వాత ఆడు చచ్చిపోతాడు. సో, నేను మరొకసారి చెప్తున్నా. ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఈవెంట్స్ పరంగా చూస్తే, ఆ 3 ఈవెంట్లు అన్నిట్లికి స్టోరీ పరంగా అయితే దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఫస్టయితే నామాకరం. రెండోదైతే గుడిలో శ్రీరామనవమి ఫంక్షన్. మూడోదేంటంటే మేనల్లుడిని ఆశీర్వదించడం. సో, ఈ 3 దే ఆర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఫ్లాష్ బ్యాక్‌లో. దెన్ నెక్స్ట్ చెప్పాలంటే ఇది బేసిక్‌లీ సేమ్ 'బాహుబలి' స్టోరీ. ఓకే. ఎందుకంటే మీరు తీరా చూస్తే 'మహదేవ నాయుడు' ఈజ్ అమరేంద్ర. మన 'భానుప్రియ' గారు ఈజ్ అనుష్క గారు. దాని తర్వాత 'రుద్రమనాయుడు' మన 'మహేంద్ర బాహుబలి' ఆర్ శివుడు. దాని తర్వాత 'బసవయ్య' మన 'కట్టప్ప'. మన 'జయప్రకాష్ రెడ్డి' గారు బేసిక్‌లీ 'బల్లాల దేవ'. అంటే బేసిక్‌లీ ఆ సినిమాలో ఏ క్యారెక్టర్స్ ఏదైతే ఉంటారో ఈ ఈ ఈ 'బాహుబలిలో' గూడా ఉంటాయి. కానీ నేనొకటే జెప్తున్నా. నో డిస్‌రెస్పెక్ట్ టు 'ఎన్. శంకర్' గారు. ఒక 'ఎన్. శంకర్' గారికి, ఒక 'ఎస్.ఎస్. రాజమౌళి' గారికి ఉన్నంత లిటరల్లీ ప్రపంచం ఉన్నంత ఒక తేడా ఉందండి. ఎందుకంటే ఆ సినిమాలో మీరు గమనిస్తే 'రాజమౌళి' గారు ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్. ఎందుకంటే ఇప్పుడే చెప్పా గదా! ఆ 3 ఈవెంట్స్ ఏదైతే ఉందో మీరు 'బాహుబలిలో' చూస్తే 3 ఈవెంట్స్ కూడా ఉంటాయి. ఏందంటే ఫస్ట్ సీమంతం ఉంటది. ఓకే. సీమంతం నుండి ఆమెను బయటకి గెంటేస్తారు. దాని తర్వాత ఓకే. వాళ్ళు ఆల్రెడీ గెంటేసిన తర్వాత వాడి డ్యూటీస్ నుండి వాడు వదిలేసుకొని వాడి భార్యని క్రూరంగా ముట్టుకుంటే అప్పుడు కోర్ట్ వాయిదా ఇవ్వడానికి వాళ్ళందరూ వస్తారు బేసిక్‌గా. అప్పుడు ఆడొచ్చి ఎవడాడు సేతుపతి గాడు తలకాయ నరుకుతాడు. ఓకే. దాని తర్వాత వాడేం జేస్తాడు ఆహ్, దాని తర్వాత ఇక్కడైతే ఉల్టా. ఓకే. ఇప్పుడు మన 'జయమనధీర'లో ఒకడు ఆడు ఏంటది వాడి నాలుకను కోస్తే విలన్‌ని బహిష్కరణ జేస్తాడు. విలన్స్‌కి శిక్ష ఏస్తాడు. 'బాహుబలిలో' అయితే ఉల్టా. వాడక్కడ తలకాయ నరికితే వాడినే సామ్రాజ్యం నుండి వాడిని శాశ్వతంగా వాళ్ళు ఆహ్, బ వాళ్ళు బేసిక్‌గా ఏంటది బహిష్కరణ జేస్తారనమాట. ఓకే. అండ్ దెన్ లాస్ట్‌దైతే లిటరల్లీ సేమ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఒక పిల్లోడు పుట్టబోతున్నాడు. బట్ దెన్ వేరేదేదో, వేరేదేదో వస్తది. లేకపోతే వేరే మ్యాప్ ఏస్తారు వాడిని చంపడానికి. అండ్ దెన్ యాహ్! ఆడు చచ్చిపోతాడు. అండ్ దెన్ వాళ్ళిద్దరూ అండ్ దెన్ ఏం చేశా ఈ సినిమాలో 'ఆతి ప్రసాద్' రుద్రమనాయుడుని పట్టుకెళ్తే, మన 'బాహుబలిలో' అయితే అక్కడ రమ్యకృష్ణ గారు ఆహ్, మ మ అక్కడ శివగామి మహేంద్రని పట్టుకెళ్తది. ఓకే. సో, 2 సినిమాలకి ఇట్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ సిమిలర్. జస్ట్ ఏంటంటే యాహ్! ఆఫ్‌కోర్స్ 'రాజమౌళి' గారు బేసిక్‌లీ మాస్టర్ స్టోరీ టెల్లర్. సో, ఇదే కథని తీసుకొని ఓకే. సిమిలారిటీస్ ఏదున్నా సరే నీకు జస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో తీశారు. సో, బట్ యాహ్! 2 సినిమాలు స్టోరీలు కంపేర్ చేస్తే దే ఆర్ వెరీ సిమిలర్. ఈ సినిమా థీమ్స్‌కొచ్చేసరికి నాకు 3 కనిపించాయండి. ఒకటేంటంటే రివెంజ్, రెండోది జెలసీ, మూడోది కులం. ఇన్ ద సెన్స్ ఆఫ్ 'రుద్రమనాయుడు' ఏందంటే బేసిక్‌లీ ఆయన నాన్నని ద్రోహంగా చంపిన వాళ్ళని ఆయన చంపాలని జెప్పి ఆయన ఆ రివెంజ్ పూర్తి జేయాలి బేసిక్‌గా. రెండోది జెలసీ ఎందుకంటే 'జయప్రకాష్ రెడ్డి' గారికి ఆయనకి 'మహదేవ నాయుడు' ఇష్టం లేదు. అంటే పెద్ద వెంకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయనకి అందరికి ఇష్టం. అదేంటంటే పేదవాళ్ళ కోసం ఆయన పోరాడతారు.
అంటే వాళ్ళ బిలీఫ్స్ వేరు. ఈయన బిలీఫ్స్ వేరు. సో, ఆ బిలీఫ్స్ క్లాష్ అవ్వడం వలన ఆయనకి వాళ్ళకి ఇష్టం లేదు బేసిక్‌గా. అదెన్ లాస్ట్ ఏంటంటే కులం. ఎందుకంటే 'మహదేవ నాయుడు' లాంటి ఒక గొప్ప మనిషి కులం, మతం ఇటువంటి ఇటువంటి డిస్క్రిమినేషన్ అనేది ఆయన అస్సలు నమ్మరు. ఆ డిస్క్రిమినేషన్‌కి ఫుల్ అగెయిన్స్ట్ అనమాట. అండ్ ఈ 3 మీరు సినిమాలు కలిపితే అది వాళ్ళు బ్రిలియంట్‌గా చేశారు. సో, ఈ సినిమా రైటింగ్ సంగతానికొస్తే నేను నేను ఇదే చెప్తున్నానండి. నేను ఇదే చెప్తున్నానండి. నువ్వు ఒక కమర్షియల్ సినిమా తీస్తున్నావనుకో, సీ నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు తీయకూడదు. మన కమర్షియల్ సినిమాలు ఎందుకు గొప్పగా ఉంటాయంటే ఆ రైటింగ్ పరంగా వాళ్ళు ఒకప్పుడు చాలా మంచిగా రాసేవారు. ఇప్పుడు కమర్షియల్ సినిమా అంటే చాలా మందికి చిన్న చూపు ఉంటది. కానీ నేను బల్లగుద్ది చెప్తున్నానండి మీకు. ఒక కమర్షియల్ సినిమా తీయడం ఈజీ. కానీ ఒక మంచి కమర్షియల్ సినిమా తీయడం అనేది దానికంటే ఒక అసాధ్యమైన పని, చాలా కష్టమైన పని ఇంకోటుండదు. చెప్ నేను ఆహ్, చెప్తున్నా మీకు వినే వినే ప్రేక్షకులందరికీ. సో, నాకు బేసిక్‌గా అదే అర్థమైంది. బట్ ద రైటింగ్ ఇన్ దిస్ మూవీ ఈస్ సో గుడ్. బ్రిలియంట్ అండ్ వెరీ, వెరీ గుడ్. ఫాంటాస్టిక్ ఇవన్నీ యాడ్జెక్టివ్స్‌ని పెట్టొచ్చు. అది నేను ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తా మీకు. అంటే మీ అందరికి తెలిసే ఉంటది. కానీ ఈ సినిమాలో నాకు ఈ సింబాలిజం కూడా నాకిష్టం బేసిక్‌గా. సినిమాలో సింబాలిజం ఇన్ ద సెన్స్ ఆఫ్ 'మహదేవ' అనే పేరు అది యాక్చువల్లీ శివుడికి ఇంకో పేరనమాట. అండ్ దెన్ శివుడులాగా ఈ సినిమాలో ఆయన ఒక రుద్రాక్ష వేసుకుంటారనమాట. అండ్ దెన్ ఇంకోటేందంటే ఈ సినిమాల్లో ఆ యాగంటి గుడి ఏదైతే ఉందో, ఆ గుడి ఏదైతే ఉందో అది యాక్చువల్లీ ఒక శివుడి గుడి. వాళ్ళక్కడ పూజలు చేసేది, లేకపోతే వాళ్ళక్కడ వర్షిప్ చేసేది శివుడనమాట. సో, సాక్షాత్తు శివుడు అంటే సాక్షాత్తు మహాదేవుడు ఒక శివుడి గుడికొచ్చి అది ఒక ఇంట్రెస్టింగ్ చాలా కూల్ ఫ్యాక్ట్ అనిపించింది. అండ్ దెన్ ఆ రుగ్ రుద్రాక్ష ఏదైతుందో అది యాక్చువల్లీ దాన్ని ఏం సింబలైజ్ చేసిందంటే ప్రొటెక్షన్ అనమాట. ఎందుకంటే ఈ ఫ్లాష్ బ్యాక్‌లో ఫైనల్ ఫైటు ఏమవుతదంటే ఆ రుద్రాక్ష వేసుకున్నప్పుడు ఆయనకేమీ అవ్వదు. కానీ ఆ రుద్రాక్షు బయటకొచ్చిన తర్వాత ఆయన బేసికల్లీ వల్నరబుల్ అయ్యి ఆహ్ ఆయనకి ఆ ప్రొటెక్షన్ లేదు. అండ్ దెన్ దాని తర్వాత ఆయనకుండే ఆ ఇన్విన్సిబిలిటీ ఏదైతే ఉందో, అది బేసికల్లీ పోయి ఆయన చచ్చిపోతారు బేసిక్‌గా. సో, థట్ వాస్ ఆల్సో సంథింగ్ దట్ వాస్ వెరీ కూల్. బట్ ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో 'మహాదేవ నాయుడు' అది మొత్తం అది అల్టిమేట్ రా బాబు! అల్టిమేట్ ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్ అంతే. సో, ఇప్పుడు డైరెక్షన్ సంగతానికొస్తే 'ఎన్ శంకర్' గారికి నాకైతే పర్ఫెక్ట్ అనిపించింది. ఎందుకంటే సినిమా అనేది సో ఎంటర్‌టైనింగ్. నీకు బోలెడన్ని ఎలివేషన్స్ ఉంటాయి. గూస్ బంప్స్ ఉంటాయి. ఫ్లాష్ బ్యాక్ అయితే పర్ఫెక్ట్‌గా తీశారు. అండ్ దెన్ ఈ సినిమా మనం నిజాలు మాట్లాడుకోవాలంటే ఇది కూడా ఒక రకంగా చూస్తే ఇది ఆల్‌మోస్ట్ లైక్ ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ మూవీ. ఎందుకంటే అన్నీ ప్రాపర్‌గా బ్లెండ్ అయ్యి ఎమోషనల్ సీన్స్ అయితే స్పెసిఫిక్‌గా సిస్టర్ సెంటిమెంట్ లేకపోతే ఆ 'మహదేవ నాయుడు' డెత్ సీన్ ఏదైతే ఉందో నీకు నిజంగా కంటి నుండి కన్నీళ్లొస్తాయి. అండ్ దెన్ కొన్ని సీన్స్ స్పెసిఫిక్‌గా ఆ కులం సీన్ లేకపోతే మన 'మహదేవ నాయుడు' ఎంట్రీ సీన్ లేకపోతే ఇంకొన్ని సీన్స్ ఫ్లాష్ బ్యాక్‌లు అక్కడ దర్శకత్వం ఎంత ఇంటెన్స్‌గా ఎంత మంచిగా ఉంటదంటే అంత మంచిగా తీశారు. దాని తర్వాత యాక్షన్ గానివ్వండి, కామెడీ గానివ్వండి, రొమాన్స్ గానివ్వండి, సెంటిమెంట్ గానివ్వండి, పాటలు గానివ్వండి, స్క్రీన్ మీద అన్నీ ప్రాపర్‌గా మిక్స్ అయ్యి స్క్రీన్ మీద చూడడానికి ఇట్ వాస్ వెరీ, వెరీ నైస్ టు సీ. సో, ఈ సినిమాలో ఉండేది ఒకే ఒక ఫ్లా ఏందంటే నాకేమనిపించిందంటే, సినిమా క్లైమాక్సు చాలా అతిగుంటది. అంటే చిన్నప్పుడు నాకప్పుడే అనిపించింది. ఇప్పుడు కూడా నాకదే అనిపిస్తుంది. బట్ అది ఎవరైనా ఫాల్ట్ అయితే అది ప్రొడక్షన్ హౌస్ ఫాల్ట్. ఎందుకంటే ఆయన చెప్పారు గదా! ఆయనకు ఆల్రెడీ ఒక రీజనల్ క్లైమాక్స్ ఉంది. ఆ క్లైమాక్స్ గాకుండగా వాళ్ళు వేరేది తీశారు. టైం లేక ఆ ఒరిజినల్ క్లైమాక్స్ వాళ్ళు తీయలేకపోయారు బేసిక్‌గా. సో, ఈయన దరిద్రం అట్లా అంటే దరిద్రం గాదు. అంటే బ్యాడ్ లక్ ఆయన దురదృష్టం. యాహ్! దురదృష్టం బేసిక్‌గా. సో, అట్లా కుదిరింది. ఆయన బ్యాడ్ లక్. అదే నాకు జస్ట్ చాలా ఫన్నీ అనిపించింది. ఆ క్లైమాక్స్ చూసే కొద్దీ. ఈడొస్తాడు దాని తర్వాత ఆమె గంట కొడుతూనే ఉంటది. గంట నుండి అంటే నువ్వు గంట అంతే గట్టి కొడితే రక్తం వస్తదో లేదో నాకు తెలీదు గానీ, నీరసం వచ్చి అంటే యూనో ఆహ్, ఆహ్, ఏంటిది అలసిపోయి ఆమె కింద పడిపోతది. సో, అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. బట్ ప్రత్యేకంగా 'శంకర్' గారి గురించి మాట్లాడాలంటే
అంటే నే నేనెందుకు చెప్తున్నా అంటే ఆయన వేరే సినిమా నేను చూడలేదు కాబట్టి బట్ నాకు తెలిసినంత వరకు దిస్ ఈజ్ ఆయన మోస్ట్ వెల్ నోన్ మూవీ. మోస్ట్ మెమరబుల్ అండ్ వెల్ నోన్ మూవీ. సో, యాహ్! అదొకటే చెప్తా. హోయ్! ఓకే. సో, అది రైటింగ్, డైరెక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఈ సినిమా టెక్నికాలిటీస్ పోర్షన్‌కొస్తే, ఈ సినిమాలో మ్యూజిక్ అండ్ బీజీఎం బై వందే మాతరం శ్రీనివాస్ గారు క్లాసిక్ రాయ్యా! క్లాసిక్ అంటే క్లాసిక్. ఈ సినిమాలో యాక్చువల్లీ 6 పాటలుంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఒక క్లాసిక్. అండ్ దెన్ ఆ బీజీఎం స్పెసిఫిక్‌గా ఆ 'మహాదేవ నాయుడు' బీజీఎం ఉంటది కదా! మొత్తం ఆ బ్యాక్‌గ్రౌండ్ కోరస్ నేనైతే పాడను. ఎందుకంటే అది ట్రోల్ స్టఫ్ అవుతదిప్పుడు. బట్ మీరు స్టార్టింగ్‌లో ఇనే ఉంటారు కదా! మొత్తం బీజీఎం అదంతా. అది ఎంత ఐకానిక్ అంటే అంత ఐకానిక్. నువ్వది వింటే యాహ్! ఇది ఏ సినిమా నుండి జేయమన్నది నువ్వు టక్కడమని చెప్పేసావు. నీకు గుర్తొచ్చేదే మన 'వెంకీ' ఇంట్రో సీన్. 'మహాదేవ నాయుడు' ఇంట్రో సీన్. అది ఆల్ టైమ్ క్లాసిక్ అండ్ మనం మర్చిపోలేని ఒక అన్‌లిమిటెడ్ అసలు అది వచ్చినప్పుడు ఆడు కత్తి ఇసురుతాడు. జీప్ మీద ఉంటది. దాని తర్వాత అందరూ దండం పెడతారు. దాని తర్వాత కెమెరా ఇట్లా వస్తది. అండ్ దెన్ అక్కడి నుండి ఎంట్రీ ఉంటది. అమ్మ! అన్‌లిమిటెడ్ గూస్‌బంప్స్ రా బాబు! ఎంట్రీ సీన్ అయితే. సో, ఈ సినిమాలో యాక్చువల్లీ 7 పాటలున్నాయి. బట్ ఇంట్రెస్టింగ్‌లీ ఏంటంటే ఒక పాటుంటది. దాని పేరు 'ఓ చూపుకే'. ఆ పాట పాడేది ది లెజెండరీ ఎస్‌పీబీ గారు అండ్ అనురాధ శ్రీరామ్ గారు. పాట రాసింది మన 'చంద్రబోస్' గారు. బట్ ఐ థింక్ 'చిన్ని చిన్ని ఆశలు' పాట అది యాక్చువల్లీ ఆడియో క్యాసెట్‌లో లేదు. బట్ అది సినిమాలో ఉంది. సో, ఇది చాలా విచిత్రం. బట్ యాహ్! ఇది ఒక ఆల్ టైమ్ బ్యాంగర్ ఆఫ్ ఎన్ ఆల్బమ్. సో, ఇప్పుడు పాటలు మేము చెప్పేస్తాం. ఈ సినిమాలో 'డోంట్ మిస్' 'చంద్రబోస్' 'డోంట్ మిస్' రిటెన్ బై 'చంద్రబోస్' సంగ్ బై 'శంకర్ మహాదేవన్' గారు. నా ఆల్ టైమ్ ఫేవరెట్ సింగర్. చిడి నవ్వు చిన్ని నవ్వులే ప్లీజ్ డోంట్ మిస్ నా మాటే ఏనాడు డోంట్ మిస్. ఆఫ్‌కోర్స్ మీ అందరికి తెలుసు. నా ఫేవరెట్ పాట ఏంటి 'శంకర్ మహాదేవన్' గారి ఇంట్రో సాంగ్సే. సో, ఈ సినిమాలో నా ఫేవరెట్ పాట అంటే ఐ డోంట్ నో. దాని తప్ప నాకు ఇంకో 2 చాలా ఇష్టం. దాని తర్వాత 'మెరిసెట్టి జాబులు నువ్వే' రిటెన్ బై సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అండ్ సంగ్ బై మా డ్యాడీ వాళ్ళ ఆల్ టైమ్ ఫేవరెట్ సింగర్ అండ్ నాకు కూడా చాలా ఇష్టమైన సింగర్. 'మెరిసెట్టి జాబిలి నువ్వే వెన్నెల్లో కమ్మల నువ్వే నన్నన్న తన్నననన ఓ మై లవ్ నన్ను లవ్‌లో దించేసావు' కుమార్ సాను గారు అండ్ నాకున్న ఇంకో వన్ ఆఫ్ ది ఆల్ టైమ్ ఫేవరెట్ సింగర్ 'స్వర్ణలత' గారు. సో, రెస్ట్ ఇన్ పీస్ మ్యామ్. రియల్లీ మిస్ యూ. బట్ ఆమె గొంతయితే లైక్ నాకు ఎన్ని సార్లు విన్నా గూస్ బంప్స్ వస్తాయి. 'హ్యాపీగా జాలీగా' రిటెన్ బై వేటూరి సుందరరామూర్తి గారు. అది సోను నిగమ్ గారు పాడారు. 'హిందుస్థాన్‌లో' రిటెన్ బై 'చంద్రబోస్' గారు అండ్ సంగ్ బై 'ఉదిత్ నారాయణ్' గారు అండ్ 'జస్పిందర్ నరూల' గారు. ఆహ్, పెళ్ళికి బాజా మోగింది శ్రీవారి గంటకి తేనుంది. ఆ పాట ఎంత ఫైర్ అంటే అంత ఫైర్ రా బాబు! యాహ్! 'పెళ్ళికి బాజా' రిటెన్ బై 'చంద్రబోస్' గారు అండ్ సంగ్ బై 'ఎస్‌పీబీ' గారు, 'కవిత్ర కృష్ణమూర్తి' గారు. ఇందాకడ చెప్పినట్టు 'ఓ చూపుకే' అండ్ దెన్ లాస్ట్ పార్ట్ అయితే ఆహ్, చె 'చిన్ని చిన్ని ఆశలు' రిటెన్ బై 'కలైకూరి ప్రసాద్' అండ్ పాడేది మన 'వందే మాతరం' శ్రీనివాస్ గారు. సో, ఈ సినిమాలో 6 పాటలుంటాయి. యాక్చువల్లీ ఆల్బమ్‌లో 6 పాటలుంటాయి. అండ్ సినిమాలో ఇంకో పాట యాడ్ చేశారు. బట్ సినిమాలో మొత్తాన్ని చూస్తే 6 పాటలుంటాయి. 7 పాటలు ఉండవు. సో, యాహ్! అది మ్యూజిక్ సంగీతానికొస్తే సో, యాహ్! మ్యూజిక్ అన్నీ కలుపుతాయి. పాటలు అండ్ బీజీఎం అయితే అంతే. క్లాసిక్ రయ్య. ఇది ఆల్ టైమ్ బ్యాంగర్ అంతే. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ బై రవీంద్ర బాబు గారు. అమేజింగ్. అంటే ఆయన వన్ ఆఫ్ మై ఫేవరెట్ కెమెరామాన్. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ ఆయన బోలెడన్ని 'వెంకటేష్' గారి ఐకానిక్ సినిమాలన్నీ ఆయన జేశారు. బట్ స్పెసిఫిక్‌గా ఏందంటే ఆయన ఫ్రేమింగ్‌కి నేను చాలా పెద్ద ఫ్యాన్. ఎందుకంటే ఆయన విజువల్స్ మీరు గమనిస్తే 'నువ్వు నాకు నచ్చావు' గానివ్వండి, 'కలిసుందాంరా' గానివ్వండి, 'గణేష్' గానివ్వండి, ఈ సినిమా గానివ్వండి, ఆహ్, ఈ 'పెళ్లి చేసుకుందాం' గానివ్వండి, ఆయన ఫ్రేమ్ ఎంత సింపుల్‌గున్నా సరే విజువల్స్ అంత యూ నో అంత అద్భుతంగా, అంత అందంగా ఉంటాయి స్క్రీన్ మీద. అంటే గార్జియస్‌గుంటాయి. సో, ఈ సినిమా గూడా ఒక విజువల్ ఫీస్ట్ త్రూ అండ్ త్రూ. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు విజువల్ ఫీస్ట్ నాకైతే. సో, ఆయన సినిమాటోగ్రఫీ నేను చాలా అంటే చాలా పెద్ద ఫ్యాన్. ఐ లవ్ ఇట్. ఆర్ట్ డైరెక్షన్ బై అశోక్ కుమార్ గారు ఔట్‌స్టాండింగ్. ఈ సినిమాలో పాటల సెట్‌లయితే అమేజింగ్ అసలు. అండ్ దెన్ ఈ సినిమాలో హౌస్ సెట్స్ అండ్ దెన్ మొత్తం ఫ్లాష్ బ్యాక్ పీరియడ్ డిజైన్ ఏదైతే ఉందో
ఆయన పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ చేశారు. సో, ఆర్ట్ డైరెక్షన్ అయితే ఔట్‌స్టాండింగ్. ఎడిటింగ్ బై కె. మాధవ్ గారు, మాత్రం కె. వెంకటేష్ గారు పర్ఫెక్ట్. ఈ సినిమాలో నీ ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు. సో, ఎడిటింగ్ పాయింటే లైక్ అదే. జనరల్‌గా సినిమాల్లో నేను ఈ మధ్య కాలం పాటల ప్లేస్‌మెంట్ కోసం చూస్తున్నా. ఈ సినిమాల్లో కరెక్ట్ సమయానికి, కరెక్ట్ సిట్యుయేషన్‌కి ఏదైనా సరే ఒక పాటొస్తది. అండ్ నీకస్సలు చిరాకు రాదు. ఈ సినిమాలో ఎడిటింగ్ అండ్ సాంగ్ ప్లేస్‌మెంట్ అయితే పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. ఫైట్స్ బై విజయ్ మాస్టర్ బావున్నాయి. నా ఫేవరెట్ అయితే అంటే ఈ సినిమాలో 6 ఫైట్‌లుంటాయి. నువ్వు సక్కగా కౌంట్ చేస్తే. నాకు బెస్ట్ అయితే ఫ్లాష్ బ్యాక్ ఫైటు. నాకు అది లైక్ ఫుల్ గూస్ బంప్స్. అండ్ దెన్ యాహ్! అంటే నాకు నచ్చలేని ఫైట్ అయితే డెఫినెట్‌లీ క్లైమాక్స్ ఫైట్. ఎందుకంటే ఇందాక చెప్పా కదా! చాలా చాలా అతిగుంటది. ఇది బేసిక్‌లీ లైక్ మన కుంగ్ ఫూ లైక్ కుంగ్ ఫూ పోజులు చేసి, ఇది చేస్తూ, అది చేస్తూ అట్లా చేస్తూ ఉంటారు. ఏమేమో నాకు చాలా విచిత్రంగా ఉంటది. బట్ యాహ్! ఆ కాస్ట్యూమ్ డిజైన్ ఫర్ మహాదేవ నాయుడు క్యారెక్టర్ అది బ్రిలియంట్. ఫుల్ మార్క్స్ 10 ఔట్ ఆఫ్ 10. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ సౌందర్య గారి చీరలైతే ఎవరు చేసినా నాకు తెలీదు గానీ మీకు కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. ఆల్‌వేస్ ఎ ట్రీట్. అంటే ఆమె అంత అందంగా ఉంటది కాబట్టి యాహ్! అంటే జస్ట్ ఇప్పుడు ఇంకోటేందంటే మరొకసారి చెప్పా. 'అన్నయ్య పాడుగేసుకొని' వింటే చీరలో ఒక మనిషి ఇంత అందంగా కనిపించగలరా? అనేది సౌందర్య గారు చూసిన తర్వాత నాకు డౌటొచ్చింది బేసిక్‌గా. సో యాహ్! కొరియోగ్రఫీ అయితే అన్ని మాస్టర్స్ చాలా బాగున్నాయి. అన్ని పాటలకి వెంకటేష్ గారు, సౌందర్య గారు వాళ్ళిద్దరూ డాన్స్ చించేశారు స్క్రీన్ మీద. అండ్ దెన్ డైలాగ్స్ బై మన డైలాగ్స్ బై మన 'పరుచూరి బ్రదర్స్' అయితే దే ఆర్ టూ గుడ్. ఎస్పెషల్లీ కులం సీన్‌గైతే ఆ మొత్తం ఫ్లాష్ బ్యాక్ సీన్‌గైతే ఇంకోటేందంటే నాకు సినిమాలో ఏం నచ్చిందంటే అంటే చాలా కామెడీ డైలాగులుంటాయి. ఆల్ సుడీస్ అండ్ వాటర్ సుడీస్ ఆన్ దిస్ సైడ్ అని ఫన్నీ ఫన్నీ డైలాగులుంటాయి. అండ్ దెన్ మొత్తం తీసుకెళ్ళే విధానం, మరి చెప్పే విధానం. దాని తర్వాత వెంకీ ఏం చేసాడంటే ఒక పోజ్ కొడతాడనమాట. ఆయనకి తెలుగు రాదని చెప్పి. సో, ఆయన కావాలనే కావాలనే ఆహ్, ఏంటది కరెక్ట్ నాట్ యూజింగ్ కరెక్ట్ తెలుగు వర్డ్స్ ఆయన పర్పస్‌ఫుల్‌గానే ఆన్ పర్పస్‌గా చేసాడనమాట. సౌందర్యతో మాట్లాడు కొద్దీ మొత్తం రొమాంటిక్ ట్రాక్ ఫస్ట్ హాఫ్‌లో. సో, అది చాలా ఫన్నీగా ఉంటది. 'ఎల్‌బి శ్రీరామ్' డైలాగ్స్ అందులో మొత్తం. సో, డైలాగ్స్ అయితే దే ఆర్ పర్ఫెక్ట్ అనమాట. డైలాగ్స్ ఆర్ వెరీ, వెరీ గుడ్. అండ్ దెన్ స్పష్టమైన బేసిక్‌లీ అన్ని డైలాగ్స్ స్పష్టమైన తెలుగులో ఉంటాయి. సో, నాకు కొన్ని పదాలు అర్థం కాలేదు. బట్ బేసిక్‌లీ నీ కంటెక్స్ట్ అర్థమైతే అది బేసిక్‌గా యూ నో నీకు అర్థమవుతది. సో, యాహ్! అండ్ దెన్ ప్రొడక్షన్ వాల్యూస్ బై సురేష్ ప్రొడక్షన్స్ అయితే అంటే పర్వాలేదు. అంటే టెక్నికల్‌గా అండ్ స్టోరీ పరంగా అయితే ఇట్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ వెల్ మేడ్ ఫిల్మ్ అండ్ ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్. సో, ప్రొడక్షన్ వాల్యూస్ మంచిగానే ఉన్నాయని చెప్పాలనమాట. సో, దీన్ని మొత్తం ర్యాప్ చేయాలంటే ఒక క్లాసిక్ ఆల్బమ్‌తో, అద్భుతమైన ఎలివేషన్ సీన్స్‌తో అండ్ జస్ట్ అమేజింగ్ ఎంటర్‌టైన్‌మెంట్, అద్భుతమైన నటన అవన్నీ కలిపితే 'జయమ్మనదేరా' అనే సినిమా ఇదొక క్లాసిక్ మూవీ విత్ అద్భుతమైన రీవాచ్ వాల్యూ ప్రెజెంట్ డేలో. సో, దానికి మించి నేను ఇంకేం చెప్పలేను. అంతే థాట్ ఈస్ ఆల్. థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్ యాస్ యూజువల్. అండ్ ఇంకేమైనా చెప్పాలంటే మన నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటంటే నేను మీకు హింట్ ఇస్తాను. ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా. కాళిదాసులాగమని కవితే రాసేసా. ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా. కాళిదాసు మారలాగే కవితే రాసేసా. ఫుడ్డు లేకపోయినా బెడ్ లేకపోయినా, ఫుడ్డు లేకపోయినా అంటే మీకు అర్థమై ఉంటది గదా! సో, ఓకే. ఆ సినిమా గురించి మేము మాట్లాడబోతున్నాం. అది నా ఫేవరెట్ మూవీ ఆఫ్‌కోర్స్ మన సుమంత్ గారు. సో, విల్ సీ యూ ఆన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ ఆన్ ఫ్రైడే విత్ సత్యం. థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్. టేక్ కేర్. బై బై. హావ్ ఎ ఫాంటాస్టిక్ డే.